అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేశానికి రాష్ట్రాలకు కూడా ఒక ప్రమాదం ముంచి ఉంది. ఒక అనకొండ లాంటి పార్టీ ఏదంటే అది బీజేపీ పార్టీ. అంటే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ప్రజల సొమ్మంతా మింగేసినటువంటి ఎదవలంతా బీజేపీలో చేరిపోతే బీజేపీ కడిగిన ముత్యాలలాగా తయారు చేసి బయటకు వదులుతుందన్నమాట. వీళ్లు మళ్లీ ప్రజలకు నీతి బోధ చెప్తా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళందరినీ కూడా అనకొండ అంటారు. అయితే కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినా కూడా, ఎన్నో కుంభకోణాలు చేసినా కూడా ఇలాంటి బీజేపీ లాంటి కుళ్ళు రాజకీయాలు మాత్రం చేయలే. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎంపీల పైన గానీ, ఎమ్మెల్యేల పైన గానీ, ముఖ్యమంత్రుల పైన గానీ ఏదైనా ఆరోపణ వస్తే ఇమీడియట్లీ సిబిఐ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ఏదైనా వాళ్లపైన అవినీతి ఆరోపణ నిజమైతే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ నాయకుల పైన ఉంది. కానీ బీజేపీ నాయకులు 100 రోజుల్లోనే బ్లాక్ మనీని బయటికి తెస్తాను, మీ పేదలకందరికీ మీ బ్యాంకుల్లో వేస్తానని నమ్మబలికి ఈ రోజుకి 100 రోజుల్లోగానే పెద్ద పెద్ద అనకొండలను, అంటే ప్రజల సొమ్ము దేశం సొమ్ము తినేసినటువంటి అనకొండలను విజయ్ మాల్యా, నీలం మోడీ ఇటు చెప్పుకుంటే ఎన్నో పేర్లున్నాయి. దేశాన్ని దాటించిన చరిత్ర బీజేపీ పైన ఉంది. కానీ నేను వాడు బీజేపీ అధ్యక్షులంట, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు 45 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టాడు. 45 నిమిషాలలో 29 సార్లు చంద్రబాబు నాయుడు పేరు వాడాడు. నేను ఈ యదవ గాలి సన్నాసికి నేను ఒకటే చెప్తున్నాను, బీజేపీ ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తాకట్టు పెట్టావా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అరే యదవ సన్నాసి, ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైకాపా జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదు. ఈరోజు ఎన్నో సమస్యలతో ఉంది. నువ్వేది మాట్లాడటం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అంటున్నావు. నేను ఈరోజు నిన్ను ఒకటి అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం, పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బు ఎవడు నీ అమ్మ మొగుడు తినేస్తున్నాడా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మేము ఇచ్చిన డబ్బే మాకు కడుతున్నారు ఎదవా అని మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఒక కర్నూలులో జరిగినటువంటి అబ్దుల్ సలాం కుటుంబం విషయం. రాష్ట్రంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టారు. ఆ పోలీసులను అరెస్ట్ చేయటం తప్పు అంటున్నావు నువ్వు. ఈరోజు మేము అడుగుతున్నాం నిన్ను, ఒకే ఒక మాట అడుగుతున్నాను, దానికి నిజాయితీగా నువ్వు సమాధానం చెప్పాలి. ఈరోజు అబ్దుల్ సలాంను అరెస్ట్ చేయటం, మందలించడం తప్పు కాదు. కానీ అక్కడ మాట్లాడిన మాటలు, ఓళ్ళు బరాయించలేనటువంటి మాటలు నువ్వు ఇక్కడనే పెట్టుకుంటావు. నిన్ను ఈ పోలీస్ స్టేషన్ లో ఈ రాత్రి నీ పెళ్ళాం బిడ్డల దగ్గరికి రోజు ఒక కానిస్టేబుల్ ను పంపిస్తాను అని ఆ సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ అన్న మాటలు వాళ్ళ అత్తగారికి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు అతను. ఆ మనిషి బరాయించలేక ఈ మాటలు ఇనే బదులు ఈ నరరూప రాక్షసుల మధ్య ఉంటే వీళ్ళు అనుకున్నట్టు చేస్తారేమో, నా కళ్ల ముందరనే ఇలాంటివి జరిగితే మనం బతికి ఏం ప్రయోజనం ఉంది అని ఒక నిర్ణయం తీసుకొని కుటుంబం పోయి ట్రైన్ కింద తలకాయ పెట్టడం జరిగింది. ఈరోజు సోము వీర్రాజు గారిని నేను ఒకటే ఒక మాట అడుగుతున్నాను, సిఐ దగ్గరికి పోండి మీరు ఈరోజు పోలీస్ స్టేషన్ లో, అక్కడే పెట్టుకోమని చెప్పండి. ఒక వారం రోజులు రోజు ఒక హెడ్ కానిస్టేబుల్ నీ ఇంటికి, నీ కుటుంబం, నీ పెళ్ళాం బిడ్డల దగ్గరికి పంపిస్తానంటే మీరు ఊరికే ఉంటారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అలాంటి మాటలు మాట్లాడి ఈరోజు నల్లగారి కుటుంబంలో నల్లగారి ప్రాణాలను ఆ సోమశేఖర్ రెడ్డి అనేవాడు తీసుకునే విధంగా చేస్తే, అలాంటి వ్యక్తులకు మీరు సమర్థిస్తున్నారంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఏమనుకోవాలి? దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నటువంటి మూటలు తిని, అవినీతి సొమ్ము తిని
పందిలాగా ఊరబలిసి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేడు. ఇట్టున్నాడు. నేను చెబుతున్నాను ఈ సందర్భంగా, సోమవీర్రాజు గారు, నీ అధికార మదం తలకెక్కి కన్ను మిన్ను తెలియకుండా బాబు గారిని మాట్లాడుతున్నావు. కొద్దిగా ఈరోజు ఆ స్టేజిలో నువ్వు ఉండావంటే ఎవరెవరు పెట్టిన భిక్ష అన్ని కూడా గమనించి ఒళ్ళు దగ్గరలో పెట్టుకొని ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఈ ఎదవ సొల్లు కొద్దిగా ఆపుతావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.